గుంటూరు జిల్లాలో రాజకీయంగా కీలకమైన నియోజకవర్గం గురజాల. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ మకాం వేసింది. 2014లో అధికారం దక్కిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నప్పటికీ అధికార పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రస్తుతం ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. ఆరోపణలకు తోడు జనసేన వంటి కొత్త రాజకీయ శక్తులు కూడా నియోజకవర్గంలో బలంగా ఉనికి చాటుకోవడం ఉత్కంఠ పోరు ఖాయమనే సంకేతాలిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల కేంద్రంగా సరికొత్త సంచలనాలు నమోదవుతాయా? అధికార పార్టీ ఆధిపత్యమే కొనసాగనుందా అనే చర్చ నడుస్తోంది. లో ఏర్పాటైన గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు సిపిఐ, 1 సారి స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. గురజాల నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా సిపిఐ నేత కోలా సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం ప్రభంజనంలోనూ స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి విజయ బావుట ఎగురవేశారు. 1985లో తొలిసారి గురజాల నియోజకవర్గంలో జెండా ఎగరేసిన టీడీపీ 1994లో రెండోసారి నెగ్గుకొచ్చింది. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జంగా కృష్ణమూర్తి టీడీపీపై ఆధిపత్యం చూపించగా 2009 నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ జెండాను అప్రతిహతంగా గురజాల నియోజకవర్గంలో ఎగురవేస్తూ వస్తున్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై 7187 ఓట్ల మెజారిటీతో ఎరపతినేని మూడోసారి గురజాలలో గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో ఎరపతినేని నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. దాచేపల్లి, నడికూడి జంట గ్రామాల్లో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ముస్లిం మైనారిటీల ఈద్గాలు, మసీదుల ఆధునికీకరణ, క్రిస్టియన్ల చర్చిల అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేశారు. కృష్ణ పుష్కరాల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. వృద్ధులు మరియు వితంతువులకు సక్రమంగా పెన్షన్లు ఇప్పించటం, నూతన వస్త్రాల పంపిణీలో ముందున్నారు. గురజాల నియోజకవర్గంలో నిరుపేదలకు 3000కు పైగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఆయన హయాంలో ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదనే విమర్శలు ఉన్నాయి. బుగ్గవాగు డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచి 2 పంటలకు నీరందిస్తామనే హామీని నెరవేర్చలేకపోయారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గ పర్యటనలో భాగంగా దైదబిలం శివాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న హామీని సైతం నిలబెట్టుకోలేకపోయారు. తన సంస్థలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మొత్తం కూడా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నోకంగా మనం ఎందుకు నోకూడదని ఇసుక మాఫియా, మట్టి మాఫియా, నీరు చెట్టు, ఇక చెప్పలేడు అన్ని మాఫియాలన్నీ జరగటం జరిగింది. ఇక దానిలో భాగంగానే గురజాల ఎమ్మెల్యే గారు అయితే ఇక 4 అడుగులు ముందుకేశారు. చంద్రబాబు నాయుడు అవినీతిలో 2 అడుగులు వేస్తే మన గురజాల ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు దాన్ని 10 అడుగులు ముందుకేసేసి నేను అభివృద్ధి చేస్తున్నానని మన యొక్క పుష్కరాలప్పుడు 450 కోట్లు తీసుకొచ్చేసేసి తను కమిషన్కే 250 కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. నెరవేరని హామీలతో పాటు ఎరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ ప్రతిష్టను మసకబార్చుతున్నాయనే వాదనలు ఉన్నాయి. నియోజకవర్గంలో పట్టు సాధించడానికి పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించారు అనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యే పేరుతో వైన్ షాప్లో వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు, కేబుల్ ఆపరేటర్ల వివాదం, వ్యాపారస్తుల్ని ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడం వంటి అనేక ఆరోపణలు సైతం ఉన్నాయి. మైనింగ్ మాఫియా వ్యవహారంలో హైకోర్టు మొట్టికాయలు వేయడంతో తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గంలో బాగా వెనకబడిందని వైఎస్ఆర్సీపీ వంటి విపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇచ్చే క్రమంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ చెప్తే తీరా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నిన్న జనవరిలో 2000 రూపాయలు నేను ఇస్తానని ప్రకటించారు. ఈ రకంగా దొంగ హామీలు, దొంగ విధంగా ఎప్పుడూ దొంగదారి నడవడం తప్పితే ఏది స్ట్రైట్గా రైతులకి మేలు చేసిన దాఖలాలు లేవని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము చింతిస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఏదైనా 10 హామీలు ఇస్తే కనీసం 8 హామీలన్నా నెరవేర్చిన బాధ్యత
ప్రతి ఒక్క ప్రజానాయకుడికి ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబ సభ్యుడు కాసు మహేష్ రెడ్డి నియమించారు. కాసు కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరు ఉండటం, అలాగే జంగా కృష్ణమూర్తి వంటి సీనియర్ బీసీ నాయకుల అనుభవం ఫ్యాను గుర్తుకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మురళీధర్ రెడ్డి వంటి చరిష్మా ఉన్న నాయకులు పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సవాలు ప్రతి సవాళ్లు విపక్షంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గురజాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆశావాహుల్లో ఎన్ఆర్ఐ చింతలపూడి శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారు. చింతలపూడి ట్రస్ట్ తరపున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత మందుల పంపిణీతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి క్యాడర్ లేని పార్టీ అయినా జనసేన తరపున రైతు గర్జన సభను చింతలపూడి శ్రీనివాసరావు దిగ్విజయంగా నిర్వహించటంతో గురజాలలో జనసేనకు గట్టి పట్టుందన్న సంకేతాలు వెలువడ్డాయి. చింతలపూడి శ్రీనివాసరావు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఒకే సామాజిక వర్గం వారు కావటం, గురజాల నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉండటం అనే అంశాలు జనసేనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. చాలా చురుగ్గా యువత గాని మేధావులు గాని అందరూ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. జనసేన పార్టీ ముఖ్యంగా మా అధినాయకుడు ఏ మండలాల వారిగా ఏ సమస్యలన్నీ అన్ని కూడా ఆ జనసేన నాయకులందరినీ కూడా పంపించమని చెప్పాడు. మన మండలంలో ముఖ్యంగా ఇక్కడ హైవే పక్కన సప్తా లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ సప్తా నిర్మాణం, అలాగే ఇక్కడ దాచేపల్లి మండలంలో ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు. డిగ్రీ కాలేజీ, అలాగే గురజాల నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మంచి విద్యా వైద్యం అందించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే గురజాల నియోజకవర్గంలో 2019 అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోటీకి గట్టి వేదిక సిద్ధం చేస్తున్నాయి. గెలవాలన్న పట్టుదలతో వైఎస్ఆర్సీపీ, హ్యాట్రిక్ నమోదు చేసే వ్యూహాల్లో టీడీపీ, సంచలనం నమోదు చేస్తామంటున్న జనసేన దూకుడు, ఇలా అనేక అంచనాల మధ్య ఎవరి పట్టుదల నెరవేరుతుందో ఎన్నికల ఫలితాలే తేల్చాలి.